చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. లవ్ స్టోరీ అంటే మనకి ఫ్రెష్ మూమెంట్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, మంచి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చెన్నై లవ్ స్టోరీలో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా? హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీ ప్రియ. స్టోరీ విషయానికి వస్తే స్టెవిన్ శంకర్ అనే అబ్బాయి సినిమా డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ తో చెన్నైకి వస్తాడు. లైఫ్ లో సెటిల్ అవ్వాలి, తన డ్రీమ్ కి ఫుల్ఫిల్ చేసుకోవాలని గోల్ తో జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో హీరోయిన్ నివి తన లైఫ్ లో ఏమవుతుంది, ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం, ఆ బాండింగ్ మెల్లగా లవ్ గా మారడం. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సింపుల్ అండ్ ప్లెజెంట్ గా నడుస్తుంది. కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ తర్వాత స్టోరీ ఎమోషనల్ సైడ్ కి టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి రిలేషన్షిప్, ఎమోషన్, సాక్రిఫైసెస్ మీద సినిమా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. స్టోరీ సింపుల్ గా ఉన్న రేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సినిమాలో ఫస్ట్ పాజిటివ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ చాలా క్లీన్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. స్లోగా బిల్డ్ చేస్తూ ఆడియన్స్ ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తారు. గౌరీ ప్రియ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అనే చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. క్యారెక్టర్ కు ఉన్న ఎమోషన్స్ ని కన్వీనియన్స్ గా క్యారీ చేసింది. కిరణ్ అబ్బవరం కూడా స్టెవిన్ క్యారెక్టర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్నోసెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ క్యారెక్టర్ కి సూట్ అయ్యాయి. ఓవర్ యాక్షన్ లేకుండా సింపుల్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ కి మంచి సపోర్ట్ ఇచ్చింది. సాంగ్స్ స్టోరీ ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా నీట్ గా ప్యూర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమా బిగ్గెస్ట్ ఇష్యూ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ వరకు ఉన్న ఫ్లో సెకండ్ హాఫ్ లో కంటిన్యూ అవ్వదు. స్టోరీ స్లో అయిపోతుంది. అలా సీన్స్ రిపీటెడ్ గా ఎమోషన్స్ ని చూపించడం వల్ల డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా మైనస్ హీరోయిన్ క్యారెక్టర్ గ్రాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీని లీడ్ చేసిన క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో అంత స్ట్రాంగ్ గా రాసుకోలేదు. క్లైమాక్స్ ఐడియా బాగున్నా స్క్రీన్ మీద ఎమోషనల్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా వర్క్ అవ్వలేదు. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే స్కోప్ ఉన్న ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్ అనిపించింది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అయ్యేది. ఫైనల్ గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ ఒక సింపుల్ అండ్ ఆనెస్ట్ లవ్ స్టోరీ. మీరు ఈ మూవీ చూసింటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.